మీరు గతంలో స్పీకర్గా ఉన్నప్పుడు రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు అసెంబ్లీకి వచ్చి ప్రసంగించారంటారు. అంటే ఏ సందర్భంలో వచ్చారు? నేను సభాపతిగా అయిన తరువాత కర్టసీగా మర్యాదపూర్వంగా రాష్ట్రపతిని కలవాలి కాబట్టి నేను అప్పుడు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి, నేను రాష్ట్రపతి భవన్కి వెళ్ళినప్పుడు వారు కలిసి కూర్చొని మాట్లాడుతూ వారికి ఎందుకో నాతో ఒక మంచి బాడీ లాంగ్వేజ్ ఏర్పడింది. నేను చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని వారు అప్రిషియేట్ చేస్తూ వచ్చారు. మాటలో వారు కూడా అనేక చెప్పారు. వ్యవసాయ రంగంలో ఇవి ఉంటాయి, ఇరిగేషన్ రంగంలో ఇవి ఉంటాయని నాతో అనేక అంశాలు నాతో పంచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో నేను వారికి చెప్పాను, సార్ మీకు ఇంత అనుభవం ఉంది మా రాష్ట్ర అభివృద్ధి పైన, మీరు ఒక్కసారి మా రాష్ట్ర శాసనసభను ప్రసంగిస్తే మా సభ్యులకు, మా ప్రభుత్వానికి, అందరికి ఎంతో, యంత్రాంగానికి ఎంతో ఉపయోగం ఉంటుంది అంటే ఒక్కసారి ఫ్లాష్ అయ్యేది వారికి. హే ఇట్స్ అ గుడ్ ఐడియా అని చెప్పి నేను ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్ వచ్చే వరకే వారి ఆఫీస్ నుంచి మా చీఫ్ సెక్రటరీకి మెసేజ్ వచ్చేది. చీఫ్ సెక్రటరీ నాతో మాట్లాడారు, ముఖ్యమంత్రి మాట్లాడారు, రాజశేఖర రెడ్డి గారు ఏంటయ్యా ఢిల్లీ రాష్ట్రపతి వస్తా అంటున్నాడు, ఏం చెప్పొచ్చావనని. నేను చెప్పాను, ఏం చెప్పలేదు సార్, మీరు చేస్తున్న అభివృద్ధి, వారిలో ఉన్న అనుభవాన్ని వారు మన శాసనసభ్యులతో పంచుకుంటే బాగుంటుందంటే వండర్ఫుల్ అని వారు కూడా చెప్పారు. రాష్ట్రపతి గారు వచ్చారు. అదొక చరిత్ర. ఎందుకంటే రాష్ట్రపతి శాసనసభ్యులతో ప్రసంగించడము, వారి ఒక 10 పాయింట్ అభివృద్ధి పథకాన్ని తీసుకొచ్చి సభ్యులతో పంచుకునటము, ఆ తర్వాత ప్రశ్నలు సభ్యుల నుంచి వారిపై రావటము, దానికి వారి సమాధానము, ఇదంతా కూడా లైవ్గా ఆ రోజు దేశమంతటా వచ్చేది కాబట్టి అది నిజంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్క శాసనసభ్యుడిని ఆకర్షించాలి. ఆ తర్వాత రేస్ మొదలయ్యేది, మా శాసనసభకు రావాలని. ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర సభాపతులు నాకు ఫోన్ చేయటం, ఎలా తీసుకొచ్చావు, ఎలా చేశావు, ఏమేం చేయాలి, ప్రోటోకాల్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకునటం. సో ఫైనల్గా వారు దిగిపోయే వరకు నేను అనుకుంటా ప్రతి ఒక్క అసెంబ్లీని అడ్రస్ చేశారు. అబ్దుల్ కలాం గారి దగ్గర ఉన్న గ్రేట్నెస్ ఏముండే అంటే వారు ఏదో సాధారణ ఉపన్యాసం కాదు, వారు సైంటిస్ట్ కాబట్టి స్పెసిఫిక్గా వచ్చేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవసరాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్ప సైంటిస్టులు, వాళ్ళందరి గురించి వివరించి ఒక పాలసీ డాక్యుమెంట్ ఇచ్చేవారు. సో వారిచ్చిన డాక్యుమెంట్ని నేను మా శాసనసభ కమిటీస్కి పంపించాను. దీన్ని రాష్ట్రపతి గారి ప్రసంగాన్ని ఇంతకే పరిమితం కాకూడదు, వారు చెప్పిన అంశాన్ని సభ్యులు కూడా దాన్ని పరిశీలించాలా ప్రభుత్వంపై ఒత్తిడితో అని కమిటీస్లో పెట్టించి దాన్ని రివ్యూ చేసేవాళ్ళం. గవర్నమెంట్ కూడా దాన్ని ఒక డాక్యుమెంట్గా తీసుకొని దాంట్లో వారు ఇచ్చిన సూచనలన్నీ కూడా చేశారు. సో అది కూడా నా జీవితంలో ఒక మంచి కార్యక్రమానికి నేను తోడ్పడ్డా అనేది సభాపతిగా అదొకటి. రెండోది, ఆ రోజు ఉన్న సోమనాథ్ చటర్జీ గారు లోక్సభ స్పీకర్, వారు కూడా నాకు చాలా లైక్ చేసేవారు. అయితే వారు నన్ను ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్ చేశారు. అంటే భారతదేశం నుంచి 2 మెంబర్స్ ఉంటారు. సోమనాథ్ చటర్జీ గారు, నెక్స్ట్ మెంబరు నన్ను చేశారు. సో మేమిద్దరం కూడా భారతదేశాన్ని ఈ కామన్వెల్త్ స్పీకర్స్ సమావేశాల్లో రిప్రజెంట్ చేసేవాళ్ళం. ఆ సమయంలో కూడా ఏదన్నా ఇంపార్టెంట్ స్పీచ్ ఇచ్చేది ఉంటే మన దేశ పొలిటికల్ సైడ్ నుంచి కానీ, పార్లమెంటరీ సైడ్ నుంచి కానీ సోమనాథ్ చటర్జీ గారు నాకే చెప్పేవారు, నువ్వు ఈ అంశంపై మాట్లాడని. సో ఆ ప్రపంచ వేదికల్లో కూడా మాట్లాడే అవకాశం వచ్చేది. మన ఇండియన్ వ్యూ పాయింట్, మన ఇండియన్స్, మన పార్లమెంటరీ డెమోక్రసీ గురించి చెప్పడంలో, బలంగా చెప్పడంలో అక్కడ వివిధ దేశాల వాళ్ళు కూడా, అటు ఆఫ్రికా దేశాలు కానీ, అటు కెనడా కానీ, ఇటు ఆస్ట్రేలియా కానీ, సింగపూర్ కానీ, ఇట్లా 54 దేశాల్లో ఉన్న ప్రతినిధులు కూడా చాలా సంతోషపడేవారు. నన్ను అప్పుడప్పుడు డిప్లొమాటిక్ మిషన్స్ మీద కూడా పంపారు. అంటే కశ్మీర్లో అల్లరైనప్పుడు పాకిస్తాన్ పాత్ర ఉన్నది, దాన్ని కూడా అరకట్టడానికి ఆఫ్రికా సపోర్ట్ కావాలి, కెనేడియన్ సపోర్ట్ కావాలి. ఆ రోల్లో కూడా నన్ను ఒక మంత్రి చేసే రోల్గా కూడా ఉపయోగించుకున్నారు. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా నన్ను ఉపయోగించుకున్నారు. అమెరికాకు పంపారు. అప్పుడు అక్కడున్న ఐటీ రంగాన్ని ఆకర్షించడానికి, అక్కడున్న బీటీ రంగాన్ని ఆకర్షించడానికి, అక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి సభాపతి పాత్ర ఉండదు నార్మలీ, కానీ ఇది అవుట్ ఆఫ్ బాక్స్. సాధారణంగా ఇట్లా సభాపతులు చేయరు, కానీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడ్డప్పుడు అది లీగల్గా దాంట్లో తప్పేం లేదు. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా వెళ్ళాను. అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతినిధిగా వెళ్ళాను, రిప్రజెంటేటివ్గా వెళ్ళి అప్పుడు కూడా ఎందరో ఆకర్షించి పెట్టుబడులు తీసుకురావటంలో
చాలా సక్సెస్ఫుల్ అయ్యాం. సో ఇదంతా కూడా స్పీకర్ది మల్టీ డైమెన్షనల్ రోల్. సభాపతి అంటే కేవలం సభ నడిపేయటమే గాక, సభ లేని సమయంలో సభాపతి ప్రజలకు ఎలా ఉపయోగించుకోవాలి, సభాపతి ఎలా ఉపయోగపడతాడు అనే అంశానికి వచ్చినప్పుడు నా రోల్ చాలా ఉపయోగంకి వచ్చాదని ఈరోజు కూర్చొని ఎప్పుడైతే నేను ఆ ఫ్లాష్ బ్యాక్ తీస్తానో, అరే ఐ డిడ్ అ గుడ్ జాబ్ అనిపిస్తుంది నాకు. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.